వెల్కమ్ టు రాజనీతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పోలింగ్ అయిపోయిన తర్వాత పోలింగ్ రోజు ప్రశాంతంగానే జరిగింది కొంతవరకు అనుకుంటే, పోలింగ్ అయిపోయిన మర్నాడు విధ్వంసకాండకు పాల్పడ్డారు. చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడులు చేశారు, కార్యకర్తల మీద దాడులు చేశారు, పార్టీ కార్యాలయాలు తగలబెట్టారు. మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి ఇట్లా చాలా చోట్ల ఈ దాడులు జరిగాయి. ఎందుకు ఈ దాడులు జరిగాయి, ఎందుకు రెండో రోజు రెచ్చిపోయారు ఏంటి అనే దాని మీద ఆలోచిస్తే మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలింగ్లో వాళ్ళకి ఎదురు దెబ్బ తగులుతుందని చెప్పి అన్ని అంచనాలు కూడా అదేవిధంగా ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఓడిపోతుంది, తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం సాధించబోతోందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కార్యకర్తల్లో స్థైర్యాన్ని పెంచడానికి, అట్లాగే జారిపోకుండా నాయకులు అందరూ కూడా కౌంటింగ్ వరకన్నా, కౌంటింగ్ రోజు కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు దొరకని పరిస్థితి వస్తుందేమో, ఇదే పరిస్థితి, ఇదే టాక్ ఇలాగే నడిస్తే ఈ 15 రోజులు వస్తుందేమో అనే ఉద్దేశంతో మేము కూడా వెనకబడేం లేవు, ధీటుగానే ఉన్నాం అని ఇష్యూని కొంత డైవర్ట్ చేయడానికే ఈ దాడులకు పాల్పడతా ఉందని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. తిరుపతిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు, మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు, ఆయన గూండాలు, తాడిపత్రిలో పెద్దారెడ్డి, ఇట్లా వీళ్ళందరూ కూడా రెండో రోజు విధ్వంసానికి పాల్పడ్డారు. మాచర్లలో అయితే మరీ దారుణం. మాచర్లలో పోలింగ్ రోజు తెలుగుదేశం పార్టీ ధీటుగా ఎదుర్కొంది. మాచర్లలో 5 ఏళ్లలో దాదాపు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఒక 5-6 నాయకులు, గ్రామస్థాయి నాయకులు చనిపోయారు, చంపేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అట్లాగే ఆ నాయకులను ఆర్థికంగా కూడా దెబ్బతీశారు. ఆ నాయకులు దాదాపు ఒక 20 కార్లు తగలబెట్టుంటారు ఈ 5 ఏళ్లలో. తెలుగుదేశం పార్టీ నాయకుల కార్లు తగలబెట్టడం కానీ, పగలగొట్టడం కానీ, ఇవన్నీ కూడా ఆర్థికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేశారు. అరాచకం, చెయ్యని అరాచకం లేదు పిన్నెల్లి సోదరులు. అలాంటి మాచర్ల నియోజకవర్గంలో ఈసారి అసలు ఎన్నిక ఎలా జరుగుతుందో ఏంటో అనే ఒక రకమైన భయాందోళన ఉండేది. కానీ చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గట్టిగా నిలబడ్డారు. ఇప్పుడు అడ్డంగా రిగ్గింగ్ చేసుకునే వాళ్ళలో కూడా వీళ్ళు ఏజెంట్లు గట్టిగా కూర్చున్నారు. రెంటాల గ్రామంలో మంజుల అనే ఆవిడని గొడ్డలతో నరికారు, ఆ మహిళని గొడ్డలతో నరికారు. ఇలాంటి పరిస్థితి మాచర్లలో వచ్చేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. ఈసారి పిన్నెల్లి ఇవ్వటం ఖాయం అనే అభిప్రాయం కూడా మాచర్లలో నెలకొంది. దీన్ని తట్టుకోలేక వీళ్ళు దాడులకు తెగబడ్డారు. నిన్న కారంపూడి మండలంలో చూసాం, ఒక మహిళని, ఆ మనవరాల్ని, చిన్నపిల్లని కూడా విచక్షణారహితం కొట్టారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. అలాగే గురజాల్లో అనిల్ కుమార్ యాదవ్, తర్వాత కాసు మహేష్ రెడ్డి ఒక ఊరి మీదకి వెళ్ళారు, కొత్త గణేష్నిపాడు అనే ఊరి మీదకి వెళ్ళారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్. అట్లాగే మేము ధీటుగా ఉన్నాం, రేపు పొద్దున మేమే గెలుస్తాం అనేది ఒకటి జనంలోకి తీసుకెళ్ళడానికి, జనాన్ని భయభ్రాంతులకు గురి చేయడానికి చేస్తున్న ఎత్తుగడగా మనం భావించాలి. అట్లాగే ఇంకో విషయం ఏంటంటే, ఎమ్మెల్యే పిన్నెల్లి కొడుకు ఒక పాల్వాయి గేటు అనే ఊరి దగ్గరికి వెళ్ళి అక్కడ దౌర్జన్యం చేయబోతే అక్కడ గ్రామస్తులంతా తరుముకున్నారు, ఇతని మీద దాడి చేశారని చెప్పి ఆ ఊరిని తగలబెట్టాలని దాదాపు ఒక 1000 లీటర్ల పెట్రోల్ కూడా సేకరించి మాచర్ల మార్కెట్ యార్డ్లో పెట్టారని ఒక సమాచారం వచ్చింది. అది పోలీసులకు కూడా తెలిసి సకాలంలో నిలవరించారు. లేదంటే ఆ గ్రామాన్ని అర్ధరాత్రి పూట వెళ్ళి ఆ గ్రామం మీద పడి పెట్రోల్ పోసి తగలబెట్టాలనే ఆలోచన కూడా చేశారు. ఇక తిరుపతి దగ్గరకు వచ్చేసరికి స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించి వస్తుంటే ఎవరు, ఈ తెలుగుదేశం అభ్యర్థి నాని. ఇక్కడ నాని మీద పోటీ చేసింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి కంటెస్ట్ చేశారు. అక్కడ కూడా వాళ్ళ జడ్పీటీసీ ఒక అతను ఈ నాని మీద దాడికి దిగాడు. అతని కోండాలు కూడా విచక్షణారహితంగా మనం చూసాం. చాలా దారుణంగా సుత్తులతో కారును కొట్టారు. తర్వాత అతని మీద కూడా సుత్తితో అటాక్ చేశాడు. గన్మెన్ మీద సుత్తితో అటాక్ చేశారు. పొరపాటున తలకు కనుక తగిలింటే నాని చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడి ఉండేది. అయితే అదృష్టవశాత్తు అతని భుజం మీద తగిలింది ఆ సుత్తి దెబ్బ. ఇట్లా గన్మ్యాన్ చివరికి కాల్పులు జరిపిన తర్వాత, గాలిలో కాల్పులు జరిపిన తర్వాత వెళ్ళారు. ఇక తాడిపత్రి పంచాయతీ ముందు నుంచి ఉన్నదే, అక్కడ కూడా పెద్దారెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద దాడి జరగటం, తర్వాత పెద్దారెడ్డి ఇంటి మీదకి తెలుగుదేశం శ్రేణులు వెళ్ళటం కూడా జరిగింది. ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే, ఇవన్నీ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ అచ్చెన్నాయుడు గారు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు కూడా ఒక ప్రకటన జారీ చేశాడు. ఇప్పుడు జరుగుతున్న వాటన్నిటికీ రెట్టింపు మూల్యం చెల్లిస్తామని చెప్పి. అచ్చెన్నాయుడు మాటల్లో
తప్పుపట్టాల్సిన పని లేదు. ఎందుకంటే ఇప్పుడు జరగటం ఇది చిన్నవే. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకు, జగన్మోహన్ రెడ్డి తాబేదారులు చేసిన అకృత్యాలకు వాటితో పోల్చుకుంటే ఇవి చిన్నవే అనుకోవాలి. 5 ఏళ్లలో వీళ్ళు చేసిన పనులకు, మాచర్లలో మున్సిపల్ ఎన్నికలప్పుడు వీళ్ళు చేసిన పని కావచ్చు, బీసీలను చంపినప్పుడు కావచ్చు, ముస్లింలను చంపినప్పుడు కావచ్చు, దళితుల మీద దాడులు చేసినప్పుడు కావచ్చు, అచ్చెన్నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేసి ఆపరేషన్ చేయించుకున్న అచ్చెన్నాయుడిని 600 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో తీసుకురావటం, రఘురామకృష్ణరాజుని కాళ్ళు విరిగిపోయేలాగా కొట్టడం, ఇవన్నీ కూడా వీటన్నిటికీ బదులు తీర్చుకోవాల్సిన ఇది ఉంది. ఇప్పుడు ఎవరైతే కొమ్ము కాసిన నాయకులు ఉన్నారో, దాడులకు పాల్పడిన నాయకులు ఉన్నారో, ఈ దాడులకు కొమ్ము కాసిన సహకరించిన అధికారులు ఉన్నారో, అధికారులు యూనిఫామ్ వేసుకున్న అధికారులు ఎవరైతే వైసీపీ గూండాలాగా బిహేవ్ చేశారో వీళ్ళందరూ కూడా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. రేపు పొద్దున వచ్చి నేను దళితుల్ని నా జోలికి వస్తారా, లేకపోతే నేను ఇంకో క్యాస్ట్ నా జోలికి వస్తారా అని సునీల్ కుమార్ లాంటి వాళ్ళు అంటే అవ్వదు. ఎందుకంటే వాళ్ళు నువ్వు పాపం చేసావు కాబట్టి శిక్ష అనుభవించాలని కోరుకుంటారు అందరూ, తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా. కాబట్టి అచ్చెన్నాయుడు మాటలను కూడా అలా మనం తప్పు పట్టాల్సిన పని లేదు. ఇప్పుడు ఇవాళ వైసీపీ ఆత్మరక్షణలో పడింది. వైసీపీ శ్రేణుల్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఒక రకమైన భయం స్టార్ట్ అయింది. కాబట్టి ఆ భయాన్ని తొలగించడానికే కొన్ని చోట్ల పథకం ప్రకారం ఈ దాడులు జరుగుతున్నాయని చెప్పి రాజకీయ పరిశీలకులు భావిస్తూ ఉన్నారు. రేపు ఎన్నికల అనంతరం, అంటే ఎన్నికల మీన్స్ కౌంటింగ్ అనంతరం ఒకవేళ తెలుగుదేశం పార్టీ గెలిచిందంటే ఇప్పుడు జరుగుతున్న దాడులకి ప్రతిగా ఇంకా ఇంతకంటే పెద్ద దాడులు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ప్రతీకారంతో ఉంటారు, దెబ్బలు తిని ఉంటారు. కాబట్టి పోలీసులు గట్టి చర్యలు తీసుకోకపోతే, పోలీసు యంత్రాంగం అలర్ట్గా ఉండకపోతే ఇలాంటి గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే పల్నాడు జిల్లాలో పల్నాడు ఎస్పీ 144 సెక్షన్ అనౌన్స్ చేశారు. ఇట్లాగే సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. Like, share and subscribe to Rajaniti channel.